ప్రేమ పనిచేస్తున్న రెస్టారెంట్‌కైతే భద్రావతి వాళ్ళ సేనాపతి వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఒకసారి వెయిటర్ అని పిలిచేసరికి ప్రేమని అక్కడ చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది భద్రావతి. ఇక ప్రేమ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. వాళ్ళు అడిగిన ఆర్డర్స్ ప్రేమ అయితే ప్రేమను చూసి వాళ్ళ అమ్మ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. "ఏంటి నువ్వేంటి ఇక్కడ? ఏంటి పని?" అని చెప్పేసైతే వేదవతి వీళ్ళు షాక్ అయ్యి తన కాఫీ కప్స్ అవన్నీ పెరుగుతూ ఉంటే అలా చూస్తూ బాధపడుతూ ఉంటారు. అదే టైంలో అలా చూస్తూ భద్రావతి అయితే ఏంటి నా మేనకోడలికి ఆఖరికి ఈ పరిస్థితి వచ్చిందా అనైతే అనుకుంటూ ఉంటారు. అదే టైంలో అక్కడ ఓనర్ వచ్చి "పని చేయకుండా ఏం చేస్తున్నావు?" అనైతే ప్రేమని తిడుతూ ఉంటాడు. అది చూసి ఇంకా బాధపడుతూ ఉంటారు భద్రావతి వాళ్ళు. ఇక ప్రేమ పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని ఇంటికి వస్తున్న టైంలో అక్కడ భద్రావతి వీళ్ళందరైతే వెయిట్ చేస్తూ ఉంటారు. రామరాజు అని గట్టిగా పిలుస్తూ ఉంటారు. ప్రేమ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రామరాజు వీళ్ళందరైతే ఏంటి మళ్ళీ ఏమైంది అని చెప్పేసైతే వస్తూ ఉంటారు. అలా వచ్చేసరికి "నువ్వు నా మేనకోడలు ఎక్కడి నుంచి వస్తుందో అడుగు" అనైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక వేదవతి అడిగేసరికి ప్రేమని అడుగుతూ ఉంటుంది. "వెయిటర్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాను" అని చెప్పేసైతే ప్రేమ అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక వేదవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ధీరజ్ అయితే ఇప్పుడు నిజం తెలిసిపోయింది. ఏం చేస్తారో ఏంటో మళ్ళీ అని బాధపడుతూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటాడు. ఇక నా మేనకోడలిని ఎలా పెంచాను, ఎలాగా చూసుకున్నాను. కానీ నువ్వే నాకు మేనకోడలితో ఈ పని చేపిస్తున్నావు. నా మేనకోడలితో ఈ పని చేపించి నా మీద పగ తీర్చుకుంటున్నావు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. నువ్వే నా మేనకోడలిని వెయిటర్‌గా చేపిస్తున్నావు అని పదే పదే భద్రావతి అంటూ ఉంటుంది. భద్రావతి ఆపు అనైతే అంటూ ఉంటాడు రామరాజు. నేనెందుకు అలా చేస్తాను అని అనేసరికి నువ్వే ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి భద్రావతి అయితే రామరాజు మీదకి విరుచుకుపడుతూ ఉంటుంది.